గాయత్రి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. అయితే గాయత్రి మాత్రం ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టకుండా ఎమోషనల్‌గా మాధవ వైపు చూస్తూ ఉంటుంది. ఇక తాయారు కోపంగా గాయత్రి టైం అవుతుందే అల్లుడు గారికి ఉంగరం పెట్టవే అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గాయత్రి కోపంగా నువ్వు ఆపమ్మా, ఎదురుగా నా బావను పెట్టుకుని ఈ ఎదవ చేతికి ఉంగరం పెట్టలేను అని గట్టిగా అరిచి చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాకే అలా చూస్తూ ఉండిపోతారు. నా కోసం నేను బతకాలి, నా బావతో కలిసి బతకాలి, అందుకోసం అవసరమైతే నిన్నైనా ఈ ఇంటినైనా వదిలేసి వెళ్ళిపోతాను అని గాయత్రి అనేసరికి ఇక నారాయణ ఆనందంతో గట్టిగా విజిల్ వేస్తూ నువ్వు రావే నా మేనకోడలా, ఇప్పుడు ఏ కోన్గిస్కా గొట్టంగాడు ఆపుతాడో నేను చూస్తాను రావే అని అనేసరికి ఇక ఆ ఉంగరం అక్కడే విసిరికొట్టేసి గాయత్రి స్టేజ్ కిందకి వచ్చి మాధవాని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇక తాయారు ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి చక్రి, కేశవ కన్నా మహా వీళ్ళంతా కూడా వాళ్ళకి అడ్డుగా నిలుస్తారు. ఇక వాళ్ళు ఏమీ చేయలేక వాళ్ళని అలా చూస్తూ ఉండిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.